ఈ మన నక్షత్రం, రాశి ఇవన్నీ ఉంటాయి గదా! మనం కడుపులో పడ్డ క్షణం నుంచి స్టార్ట్ అవుతుందా? లేదంటే మనం భూమి మీదకొచ్చిన క్షణం నుంచి స్టార్ట్ అవుతుందా? వాస్తవంగా చెప్పాలంటే అన్నీ డిసైడెడే కదా! మన కర్మ మొత్తాన్ని డిసైడ్ చేసి కూర్చుంటుంది. అవును. కాబట్టి ఎప్పుడు పుట్టాలి? ఓకే. ఏ ఏ టైంలో పుట్టాలో కూడా భగవంతుడు నిర్ణయం చేసుంటాడు. ఓకే. నేను చాలామందికి ఈ మధ్య కాలంలో కూడా ఒక 2, 3 సర్జరీస్ పెట్టాను. ఆ! వాళ్ళు కరెక్ట్ టయాల్లో ఒక ముగ్గురికి పెడితే ఒక ఇద్దరేమో చేసుకోగలిగారు. కాబట్టి ఇలా కుదిరింది అంటే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించినట్టే. ఓకే. అన్నీ డిసైడెడ్ కర్మ ముందుగానే నిర్ణయించుంటది. ఏ నక్షత్రంలో పుట్టాలి, ఏ రాశిలో పుట్టాలో కూడా. మీరు ఒకటి బాగా గమనిస్తే రాశి అంటున్నారు గదా! రాశి అంటే అసలు ఏమిటి? ఎక్కడుంది ఈ రాశి? మీకెవరైనా చెప్పారా? ఇప్పుడు మీకు ఆ రాశి గురించి కొంత వివరణ చేస్తాను. హ్మ్. రాశి అంటే ఇలా పోయబడినది. అవును. ఒక సమూహం అంటాం. అవును. ఓకే. ఈ సమూహం అని ఎలా గుర్తించాలి? ఇప్పుడు మేషరాశి ఉందండి. వృషభ రాశి ఉంది. మిథున రాశి ఉంది. దానికొక గుర్తుంది గదా! మేషం అంటే మేక, వృషభం అంటే ఎద్దు, మిథునం అంటే ఇద్దరు జంట, కర్కాటకం అంటే ఒక ఎండ్రకాయ. ఇలా ఉంది గదా! ఈటిని ఎవరు గుర్తించారసలు? ఇవేంటి? ఈ గుర్తులేంటి? మీరు నక్షత్ర మండలాన్ని చూసినప్పుడు, టెలిస్కోప్‌లో మీరు చూసినప్పుడు నక్షత్ర ఓహోహోహో! మండలాన్ని హ్మ్. ఆ యొక్క ఆకారంలో ఉంటుంది. మేషం అనగా మేక ఆకారంలో ఆ నక్షత్రాల యొక్క సమూహం ఉంటుంది. ఒక్క లగ్నానికి, ఒక రాశికి 3 నక్షత్రాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కాబట్టి 27 నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు 2.5 నక్షత్రం కాడికి ఉంటుంది. పాదాలనమాట. 9 పాదాలుంటుంది. ఈ 9 పాదాలని మీరు చూసినప్పుడు మేషాన్ని చూసినప్పుడు మేషం మేకలా ఉంటుంది. వృషభాన్ని చూసినప్పుడు ఎద్దులా కనపడుతుంది. మిథునాన్ని చూసినప్పుడు జంటలా కనపడుతుంది. ఓకే. కాబట్టి కర్కాటకాన్ని చూసినప్పుడు ఎండ్రకాయ కనపడుతుంది. సింహాన్ని చూసినప్పుడు సింహమే కనిపిస్తుంది. అలా అదే పోలికతో మీకు ఉంటుంది ఆ నక్షత్రము. ఆ రాశి ఆ పోలికతో ఉంటుంది. కాబట్టి ఓహ్! ఓహ్! రాశి అంటే నక్షత్రాల కలయిక, సమూహాన్ని రాశి అన్నాం. కాబట్టి ఆ రాశికున్న గుర్తే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అబ్బబ్బా! ఎంత పెద్ద సందేహం తీరిపోయింది నాకివాళ నిజంగా. సూపర్బ్! సూపర్బ్! ఇంకోటి గురుగారు సరే ఇవన్నీ చెప్పారు. ఏలినాటి శని అన్నారు. ఇవన్నీ ఉన్నాయి గదా! సామాన్యుడు గూడా ఇంట్లో చేసుకోగలిగే పరిహారాలు ఏమన్నా చెప్తారా? అంటే మంత్రాలు గాని, పరిహారాలు గాని? ప్రతి ఒక్కరికి మనం ఇంట్లో నిరంతరము చేసుకోగలిగేదేంటంటే, జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ఏ దశ నడుస్తుందనేది మనకి క్లియర్‌గా ఉంటుంది. ఆ! ఓకే. ఒక మకర లగ్నంలో జన్మించాడు, కుంభ లగ్నంలో జన్మించాడు, మీన లగ్నంలో జన్మించాడు, మేష లగ్నము, వృషభ లగ్నము, మిథున లగ్నము, కర్కాటక లగ్నము. ఈ లగ్నాలన్నిటిలో ప్రతి ఒక్కరు జన్మిస్తూనే ఉంటారు. వాళ్ళు జన్మించిన దాన్ని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి దశలు వేరుపడుతున్నాయి. ఓకే. ఒకరికి ఇప్పుడు గురు మహర్దశ నడుస్తుంది. ఒకరికి శని మహర్దశ, ఒకరికి రాహు మహర్దశ నడుస్తుంటుంది. ఈ దశలను బట్టి ఏమవుతుందంటే, దేవతా ఉపాసన అనేది మారిపోతుంటుంది. ఎందుకు మారుతుంది మనకి దేవతా ఉపాసన? ఒకరినే పట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. అవును. సపోజ్ కుజగ్రహం బాగోలేదనుకోండి సపోజ్ మన జన్మ జాతకంలో. ఓకే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విశేషంగా ఉపయోగపడుతుంది. హ్మ్. సపోజ్ గురు మహర్దశ, గురువు సరిగ్గా లేడనుకోండి, దక్షిణామూర్తి యొక్క ఉపాసన మంచిదవుతుంది. హ్మ్. శుక్రుడు బాగోలేడనుకోండి, అమ్మవారిని ఉపాసన చేస్తే బాగుంటుంది. ఓకే. ఇలా ఏందంటే ప్రతి ఒక్క గ్రహానికి, ప్రతి ఒక్క దశకి ఒక దేవత, అధిష్టాన దేవత ఉన్నారు. వీళ్ళని ఓకే. విశేషంగా ఆరాధించడం ద్వారా ఏమవుతుందంటే, తెలుసుకొని ఆరాధించడం ద్వారా మనం ఈజీగా తప్పించుకునేదానికి అవకాశం ఉంది. సూపర్బ్! సూపర్బ్! ప్రతి ఒక్కరూ కూడా జన్మజాతకాన్ని పరిశీలన చేపించుకుంటే అది తెలిసే అవకాశం ఉంది. ఓకే. ఓకే. చాలా ఈజీ అది వాస్తవం చెప్పాలంటే. సూపర్బ్! అట్లాగే గురువుగారు కొన్ని సందేహాలున్నాయి. వాటికి సూటిగా, క్లుప్తంగా, స్పష్టంగా సమాధానాలు ఒకే ఒక్క సంతానం జ్యోతిష్యపరంగా మంచిదా? కాదా? కాదు. ఎందుకు కాదంటున్నానంటే, రెండవ సంతానం ఉన్నప్పుడు వాళ్ళకి మంచి యోగాలుంటున్నవి. లేదు, ఆ సంతానాన్ని మనం చూపించుకున్నప్పుడు, జన్మజాతకాన్ని పరిశీలన చేసినప్పుడు, సంతానానికి యోగముందా లేదనే పాయింట్ మనం తెలుసుకొని, మనం రెండవ సంతానం అవసరమా లేదా అనేది కూడా మనం పరీక్ష చేపించుకోవడం అనేది మంచిది. ఇది ఎందుకు మంచిది అంటున్నానంటే, వాళ్ళ జన్మ జాతకాల్లో ఆల్రెడీ రికార్డెడ్ అయి ఉంటుంది. ఇద్దరా? ముగ్గురా? అసలు ఒక్కరేనని. కాబట్టి జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకోవటం సంతాన విషయంలో ఎంతో ఇంపార్టెంటు. లవ్ మ్యారేజ్ ఎవరికి సెట్ అవుతుంది? ఎవరికి విడాకులొస్తాయి? ఓకే. కేవలం ఈ లవ్ మ్యారేజ్ అనేది వాళ్ళకి 7వ స్థానంలో భర్తకి అయినా, భార్యకైనా సరే, ఎవరికైనా సరే 7వ స్థానం ఏ విధంగా సూచించబడింది. ఆ సప్తమ స్థానంలో ఏ గ్రహాలున్నవి అనేది చాలా వరకు ఇంపార్టెంటు. శుక్రుడున్నాడు లవ్ మ్యారేజ్. లేదు శుక్ర కుజులున్నారు లవ్ మ్యారేజ్ అవుతుంది.
లేదు శనికేతువులు ఉన్నారు, లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇలా కొన్ని గ్రహాల కాంబినేషన్ వల్ల లవ్ మ్యారేజ్ అవుతుంది. శుభగ్రహాల కలయిక వల్ల ఏమవుతుందంటే విడాకులు లేకుండా వాళ్ళు మంచిగా కాపురం చేసుకునేదానికి అవకాశం ఉంది. లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఉన్న గ్రహస్థితిని బట్టి అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్ అనేది మనం కంపల్సరీగా చెప్పవచ్చు. అప్పుల బాధలు పోవాలి అంటే మీ దగ్గర ఉన్న సింప్లెస్ట్ రెమెడీ ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా నిరంతరము సూర్యోదయం కంటే ముందుగానే లేచి ప్రతి ఒక్కరూ ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా, చదవలేరనుకోండి వినండి, సూర్యోపాసన చేయండి. తప్పకుండా సూర్యుడు అనుగ్రహించి తీరుతాడు. కనపడే దైవం, కనిపించే దైవం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేయండి. మీరు చాలా వరకు సమస్త అప్పుల నుండి, రుణబాధల నుండి తొలగిపోయేదానికి అవకాశం మనకుంది. రైట్. ఉప్పుతో దిష్టి తీయొచ్చా? ఇది మూఢనమ్మకమా, సైన్సా? ఉప్పుతో తప్పకుండా దిష్టి తీయొచ్చు. ఎందుకు తీయొచ్చు అని అంటున్నానంటే, ఉప్పుకి గ్రహించే స్వభావం ఉంది. నీరులాగా కరిగిపోయే స్వభావం ఉంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉప్పు ఎక్కడి నుంచి పుట్టింది? మనకి సముద్రం నుంచి పుట్టింది. కాబట్టి దేంట్లో వేసినా సరే మీకు కరిగిపోతుంది, నీటిగా మారిపోయి అది మనకి కూరలో వేస్తే కూరలో మంచి రుచి వస్తుంది. అలాగే మన యొక్క దేహం యందు గ్రహించే శక్తి ఆ ఉప్పుకు ఉంది. ఉప్పుకు ఒకదానికి, నిమ్మకాయకు ఒకదానికి, గుమ్మడికాయకు ఒకదానికి విశేషంగా ఉంది. కాబట్టి ఉప్పుతో దిష్టి తీయొచ్చు. వంట గదిలో ఎలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో డబ్బు నిలవదు? ఓకే, ప్రతి ఒక్కరు కూడా వంటగదిలో చిన్న మార్పులు అనేవి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మసాలా దినుసులు ఏవైతే ఉంటున్నాయో ఈ దినుసులన్నీ కూడా నిరంతరము మన ఇంట్లో సుగంధాలతో కూడి ఉండాలి. చాలా విధిగా వంట చేసేటప్పుడు నియమనిష్టలతోటి, అరుపులతోటి, కేకలతోటి కాకుండా నియమనిష్టలతోటి నా పిల్లలు తినాలి, నా వాళ్ళు తినాలి, అందరూ బాగుండాలి అని ప్రతినిత్యం కూడా ఒక మంత్రం చేస్తూ చేయటం అనేది వంటగదిలో స్త్రీలకు చెప్పదగిన రెమెడీ. ఏలినాటి శని సమయంలో పెళ్లి చేసుకోవచ్చా? ఏలినాటి సమయంలో పెళ్లి చేసుకోవచ్చా కాదు, చాలామందికి విపరీతంగా ఏలినాటి శని సమయంలోనే మ్యారేజెస్ అవుతున్నవి. ఎందుకు అలా అంటే సప్తమ స్థానాల్లో వాళ్ళకి శని ఉండి ఉండవచ్చు. కాబట్టి ఆ సప్తమాధిపతి యొక్క టైం నడవచ్చు. అలా నడిచినప్పుడు ఏంటంటే తప్పకుండా మ్యారేజెస్ అవుతుంది. అవటం వల్ల ఎటువంటి తప్పు ఏమీ లేదు. తప్పకుండా మ్యారేజెస్ చేసుకోవచ్చు. ఏలినాటి శనిలో చూపించుకొని, సంప్రదించుకొని చేసుకోవటం తప్పలేదు. గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏ దేవుణ్ణి పూజించాలి? మీకు విశేషంగా గవర్నమెంట్ జాబ్ రావాలంటే సూర్యోపాసన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు అసలు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదనేది పర్టికులర్గా మనకి తెలుస్తుంది. కాబట్టి చూపించుకొని గ్రహస్థితిని మనం తెలుసుకోవడం అనేది మంచిది. అంతేగాని ఉపాసన చేసినంత మాత్రాన అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ రాదు. కాబట్టి దీన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. విదేశాలకు వెళ్ళాలని ఉంది కానీ వీసా రావట్లేదు, ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి జన్మజాతకంలో రాహు ఎక్కడ యోగిస్తున్నాడు, శని ఎక్కడ యోగిస్తున్నాడు, గురువు ఎంత మాత్రం మనకి యోగకారకాన్ని ఇస్తున్నాడు, విదేశాల్లో మన స్థిరనివాసం ఉందా లేదనేది చెక్ చేయించుకున్నప్పుడు ఇది మనకి పర్టికులర్గా తెలుస్తుంది. లేదు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, విశేషంగా ఆరాధన చేయవలసింది ఏడుకొండల వాడిని పట్టుకోండి. 42 రోజుల పాటు ఆయన యొక్క దీక్ష తీసుకోండి, మనసులోనే దీక్ష తీసుకొని చేసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలుగుతున్నవి భగవంతుడు సాక్షాత్తుగా వచ్చి మీకు నెరవేరుస్తున్నాడు. పరమాత్మ కలియుగ దైవం ఏడుకొండల వాడిని ప్రతి ఒక్కరూ ఉపాసన చేయండి. మీరు చూసిన వాటిల్లో మోస్ట్ డేంజరస్ జాతకం అంటే ఏదని చెప్తారు? మోస్ట్ డేంజరస్ జాతకం అంటే చాలా జాతకాలే ఉంటున్నాయి. అవి చూడగానే మనకే కాస్త మైండ్ పనిచేయదనమాట. ఎందుకు పనిచేయదంటే కొన్ని గ్రహాలు వ్యయంలో ఉంటాయి, కొన్ని గ్రహాలు అష్టమంలో ఉంటాయి, కొన్ని గ్రహాలు షష్టమంలో ఉంటాయి, కొన్ని గ్రహాలు తృతీయంలో ఉంటాయి. అంటే దుస్థానాల్లో ఏ గ్రహాలైతే ఎక్కువగా ఉంటున్నవో ఆ గ్రహాలు మోస్ట్ డేంజరస్ చాట్లు అంటాం. కానీ డేంజరస్ అంటే అది వాళ్ళ జన్మజాతకానే కాకుండా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా డేంజర్గా ఉంటుంది.